చలికాలం చూస్తున్నాం ఎలా ఉందో. బట్ ఇది ఈ తరుణంలోనే వర్షాలకు ఛాన్స్ ఉందా అని అనుకుంటున్న తరుణంలోనే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం కాస్త వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త ఇప్పుడు తుఫానుగా పరిణమించబోతుందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో అసలు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు భారీ వర్షపాతం అనే అవకాశం ఉందా? ఇది తుఫానుకి దారితీసే అవకాశం ఉందా? ఎటువంటి పరిణామాలు దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో ఆర్టీవీ మళ్ళీ ముందుకు వచ్చేసింది. హియర్ ఇట్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ వెదర్ అప్డేట్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తున్నారు. ఏపీ తెలంగాణకు ఇంకో ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 26వ తారీఖున తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ వారంలోని తుఫాను తీరం దాటే అవకాశం కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇవాల్టి నుంచి అండమాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ఈ తుఫానుకు ఫెనియార్గా నామకరణం చేయబోతున్నారా? ప్రస్తుతం అధికారికంగా ఎక్కడ ధృవీకరణ లేదు. బట్ దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది గత 4-5 రోజులుగా. ఫెనియార్ అనే పేరుని ప్రతిపాదించింది యుఏఈ, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అరబిక్ భాషలో ఫెనియార్ అంటే సింహం అని అర్థం. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిణామాలని ఒకవేళ 2 తెలుగు రాష్ట్రాలు చవిచేయవలసి ఉంటుందనేది. అంటే అంత భీకరంగా ఉండబోతున్నాయా అని ఒక ప్రశ్నను తలెత్తేలా ఉంది ఆ పేరు. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఒక ఎల్పిఏ అంటే లో ప్రెషర్ ఏరియా, అల్పపీడన ప్రాంతం. అది అంటే సి అంటూ మీరు చూస్తున్నారు కదా, సర్క్యులేషన్ అంటే 2 ఉపరితల ఆవర్తనాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక అల్పపీడనం అక్కడ మనకి కనిపిస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. వాయుగుండం బలపడి ఆ తర్వాత తీవ్రమైన వాయుగుండంగానో లేకపోతే తుఫానుగానో మారే అవకాశం ఉందా? దీనికి సంబంధించి చర్చించుకుంటున్న తరుణంలో భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, ఇదిగోండి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే మనం మాట్లాడుకున్నట్టుగా ఇదిగో ఇక్కడ ఒక అల్పపీడనం మనకి కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది మనకి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం మనకి కనిపిస్తోంది. సో దీని ప్రభావంతో మనకి భారీ వర్షం పడే అవకాశం ఉందా అనేది చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఆల్రెడీ మీరు చూసారు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతాన్ని ఒకసారి మీరు గమనించండి. దీన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేస్తుందని చెప్పుకోవాలి. కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి మలక్కా స్ట్రైట్ అంటున్నాం కదా. మలక్కా స్ట్రైట్ నుంచి మొదలు పెడితే ఇటు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ మనకి కనిపించట్లేదు ఈ మ్యాప్లో అయితే మాత్రం. ఈ సిచ్యువేషన్ కనుక గమనిస్తే అంటే మలక్కా స్ట్రైట్ నుంచి మొదలుపెట్టి ఇటు బంగాళాఖాతం, అక్కడి నుంచి మనకి కోస్తా తీరం, మన భారత కోస్తా తీరానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, అట్ ద సేమ్ టైం శ్రీలంక మధ్య కూడా దీని ప్రభావం ఉంది. ఇప్పటికీ ఇక్కడ అలర్ట్స్ మారుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ ప్రాంతానికి సంబంధించి సో మీరు గమనిస్తే ఇది దీనికి సంబంధించి. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఇంకోటి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి భారత వాతావరణ శాఖ ఏముంటుంది ఆ రిపోర్ట్ నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ రిపోర్ట్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ద స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటూ ఇదిగోండి. ద వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండ్ జాయినింగ్ సౌత్ అండమాన్ సీ ఆన్ 23rd నవంబర్, అంటే 23వ తారీఖున. అంటే ఈ రోజు గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ రోజు మలక్కా స్ట్రైట్ అలాగే దాన్ని ఆనుకొని ఉన్న సౌత్ అండమాన్ సీ, దక్షిణ అండమాన్ సముద్రంలో 23వ తారీఖున ఒక అల్పపీడన ప్రాంతాన్ని గుర్తించాం అనేది ఒక వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ద Strait of Malacca and adjoining South Andaman Sea on 23rd November. It is very likely to intensify into a depression over southeast Bay of Bengal and adjoining South Andaman Sea on 24th November. అంటే ఇది రాబోయే రోజులకు సంబంధించి అంటే నెక్స్ట్ 24th అంటే రేపు మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. It is very likely to intensify into a depression over the southeast Bay of Bengal. అంటే రాబోయే రోజుల్లో ఇది డిప్రెషన్గా మారబోతోంది. అంటే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు ఇంటెన్సిఫై అంటే 24వ తారీఖున అల్పపీడనం గురించి. ఆ తర్వాత ఇట్ ఈస్ లైక్లీ టు ఫర్దర్ ఇంటెన్సిఫై ఇంటూ ఎ సైక్లోనిక్ స్టార్మ్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ 48 hours.
ఆ తర్వాత అంటే 24వ తారీఖు తర్వాత 24 నుంచి 48 గంటలు అంటే 25, 26 తారీఖుల్లో ఇది మరింత బలపడి అంటే ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారబోతోంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగానో లేకపోతే తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సైక్లోనిక్ స్టార్మ్ అంటే ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది ఇక్కడ మీరు గమనిస్తే. సో ఇక్కడి నుంచి మనం మరింత రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇదిగోండి. ఓకే, సో ఇక్కడి నుంచి నేను డైరెక్ట్గా అలర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు చూస్తే ఎస్టర్డేస్ లో ప్రెషర్ ఏరియా అంటే ఇక్కడ చెబుతూనే ఎస్ ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు ఇంటెన్సిఫై ఇంటూ సైక్లోనిక్ స్టార్మ్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ క్రమంలోనే అలర్ట్స్ కూడా జారీ చేసిన భారత వాతావరణ శాఖ. మీరు గమనిస్తే కనుక ఇదిగో ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చింది. ఇప్పటికీ 23వ తారీఖున తమిళనాడు, కేరళకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ. మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ ఇంకొక కెమెరాతో మనం జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఆ విజువల్స్ని నేను మీకు ఇంకా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక 23ని ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఉంది. అలాగే తెలంగాణకు చూస్తే ఇంపాక్ట్ అక్కడ మనకి దీంట్లో చూపించట్లేదు, అంటే ఇంపాక్ట్ అంతగా లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. దీంతో పాటు 24వ తారీఖున మీరు గమనిస్తే అంటే రేపు కూడా తమిళనాడు మీద దీని ప్రభావం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. సో నేను కాస్త ఇదిగో మీరు గమనిస్తే చూడండి. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో తమిళనాడు అలాగే కేరళ మీద రేపు అంటే 24వ తారీఖున కూడా మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. 24వ తారీఖున కేరళతో పాటు తమిళనాడు మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఇక్కడి నుంచి మీరు గమనిస్తే 25వ తారీఖున ఇటు తమిళనాడు అలాగే కేరళ ఈ రెండు ప్రాంతాల మీద కూడా ఈ రెండు ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక 26వ తారీఖున కేవలం కేరళ మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. 26వ తారీఖున కేవలం కేరళ మీదే ఆ ఇంపాక్ట్ ఉందనేది మనకి ఇక్కడ మ్యాప్లో చూస్తే అర్థమవుతోంది. సో ఈ విజువల్ మనం చూడొచ్చు. 26వ తారీఖున కాస్త ఇంపాక్ట్ అనేది ఉంది. ఆ తర్వాత ఇంకెక్కడా కూడా మనకి దాని ప్రభావం ఇక్కడ మనకి కనిపించట్లేదు. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖకు సంబంధించి ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇటు అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతోంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏం చెబుతోంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఇటు రాబోయే రోజులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది ఇవన్నీ కూడా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఇటు విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఎటువంటి పరిణామాలను చూసాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ని అందించే ప్రయత్నం చేస్తోంది. సో మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడికి మీరు చూస్తే క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో అంటూ కూడా ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కాస్త నేను సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకాస్త నేను పుష్ చేస్తాను సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ టు యూ. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఉపరితల ఆవర్తన ప్రభావం అంటూ కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది అని చెబుతూనే దాంతోపాటు మీరు గమనిస్తే ఈ పశ్చిమ వాయు దిశగా కదులుతుంది. అంటే మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం పశ్చిమ వాయు దిశగా ఇది పయనిస్తూనే ఉంది, ఇది వెళ్తుంది అంటూ కూడా. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది అంటూ చెబుతోంది. సో ఇక్కడి నుంచి ఆ తదుపరి 48 గంటలు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది అటువైపు వెళ్ళబోతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఎవరికైనా ఇంకా అనుమానాలు ఏముంటే కనుక ఇక్కడ స్వచ్ఛమైన తెలుగులో వాళ్ళు ఇచ్చారు, మనకి అర్థం చేసుకోవచ్చు.
ఆ తదుపరి 48 గంటల్లో గుర్తుపెట్టుకోండి. ఆ తదుపరి అంటే అది ఇంకా వాయుగుండంగా మారాలి. వాయుగుండంగా మారిన తర్వాత అది వాయుగుండంగా బలపడిన తర్వాత అక్కడి నుంచి 48 గంటలు అంటే రేపటి నుంచి ఇంకొక 2 రోజులు, రేపటికి 24 గంటలు అవుతుంటాయి. 24 తారీఖున రేపటికి మొత్తం 24 గంటలు కాబట్టి రేపు 24. ఆ తర్వాత 48 గంటలు అంటే కనుక 26 తారీఖున ఆ తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. దీని ప్రభావంతో ఇదిగోండి ఏం జరగచ్చు. సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికీ సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్, అది ఒక అల్పపీడనం ఏర్పడింది, లో ప్రెషర్ ఏరియా అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో సో భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. మీరు గమనిస్తే కనుక ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నిన్న మనం మాట్లాడుకున్న క్రమంలో కాస్త ఎల్లో అలర్ట్ అనేది మనకి కనిపించింది. కానీ ఈరోజు చూస్తే కాస్త చేంజ్ ఓవర్ అనేది ఇక్కడ మనకి ఉంది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణ, ఇక్కడ వరకు ఎటువంటి అలర్ట్ అనేది మనకి లేదు. గ్రీన్ అలర్ట్ అయితే మాత్రం అంటే నార్మల్ కానీ ఇక్కడి నుంచి మీరు గమనిస్తే పల్నాడు నుంచి మొదలు పెడితే పల్నాడు ఈ రోజు రేపు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అలాగే బాపట్ల కూడా అలర్ట్స్ని జారీ చేసిన భారత వాతావరణ శాఖ. రేపటి విషయానికి వస్తే ఆ తర్వాత ప్రకాశానికి ఈ రోజు రేపు, నెల్లూరుకి ఈ రోజు రేపు ఉంది, అనంతపురానికి ఈ రోజు, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజు రేపు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలు పెడతా అంటే రాయలసీమ ప్రాంతాల మీద వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకి 4 ప్రాంతాలకి కూడా హెవీ రెయిన్ అలర్ట్ని జారీ చేస్తుంది. హెవీ రెయిన్ఫాల్. ఒక్కసారి నేను కాస్త క్లోజ్గా వెళ్తున్నాను, ఇదిగో మీరు గమనించవచ్చు. కాస్త పిక్సెల్ అవుట్ అవుతుంది, బట్ అయినప్పటికీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, హెవీ రెయిన్ఫాల్ likely to occur at isolated places, thunderstorm accompanied with lightning likely at isolated places అంటూ కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుముల మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ చెబుతోంది. సో ఈ 4 జిల్లాల మీద ప్రస్తుతం ప్రభావం ఉంది. ఆ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక సో రిమెంబర్ ఇప్పటి వరకు చూసుకుంటే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు రేపు సాధారణంగానే అంటే అక్కడక్కడ కొన్ని వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనం మాట్లాడుకున్నాక రాయలసీమ మీద ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది అంటే కనుక మీరు గమనించవచ్చు, దాని బ్యాండ్స్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇదిగోండి. సో వాటి బ్యాండ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మీరు చూస్తే కనుక ఇదిగో ఓకే కాస్త ఇలా చూపించి మీరు చూడండి. మలక్కా స్ట్రైట్ నుంచి మొదలు పెడితే ఇటు మనకి ఇక్కడ వరకు కూడా ఒక లో ప్రెషర్ ఏరియా అనేది మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఆవర్తన ప్రభావాలు మనకు ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నేను విండ్ సాయంతో చూపించే ప్రయత్నం చేశాను. జూమర్త సాయంతో ఎటువంటి మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూడొచ్చు, ఇప్పటికీ కేరళ మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. అలాగే దాంతోపాటు తమిళనాడు మీద, కాస్త కర్ణాటక మీద, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మీద, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త కనిపిస్తోంది అంతే. సో ఈ క్రమంలో నేను ఒకసారి టైమర్ ఆన్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. మనం గమనిస్తే కనుక ఈరోజు రాత్రికి ఎందుకంటే అది మూమెంట్ ఇలా ఉంది, పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది అనేది. సో మీరు గమనించవచ్చు దాని కదలిక ఎలా ఉంది అనేది. శ్రీలంక మీద ఇంపాక్ట్ చూపిస్తోంది, అలాగే తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ ఉంది, కేరళ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. కొనసాగింపుగా అది కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ముందుకు వస్తున్న కొద్దీ దాని తీవ్రత పెరిగితే కనుక తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. బహుశా వాళ్ళు అన్నట్టుగా ఇంకా అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఆ తుఫానుగా మారడానికి
26వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది, 26వ తారీఖున ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక 2 రోజులు బహుశా రేపటికి క్లారిటీ వచ్చే అవసరం కాదు. మీరు చూడొచ్చు మంగళవారంకి సంబంధించి మంగళవారం రాత్రికి దాని ప్రభావం కాస్త పుంజుకోబోతుంది అనేది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ అంచనాలు తగ్గట్టుగానే అక్కడ మార్పులు ఉండబోతున్నాయా, తుఫానుగా మారే అవకాశం ఉందా, తుఫానుగా మారితే కనుక ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది, ఏ ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆర్టీవీ. ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకి తుఫాను ప్రమాదం పొంచి ఉందా అంటే కనుక ఇప్పుడు వినిపిస్తున్న మాట దాదాపుగా ఇప్పుడు కనిపిస్తున్న మాట దాదాపుగా తుఫానుగా మారితే కనుక ఇంపాక్ట్ చూపించవచ్చు. మరీ ముఖ్యంగా రాయలసీమ మీద, పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల మీద అని అనుకోవడానికి లేదు, కానీ రాయలసీమ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కారణం ఏంటి, పశ్చిమ వాయు దిశగా కదులుతుంది వెళ్తున్న క్రమంలో దాని ఇంపాక్ట్ అంతా రాయలసీమ, అలాగే డౌన్ ద సౌత్ వచ్చినప్పుడు చెన్నై అంటే తమిళనాడు, అలాగే కేరళ, కాస్త దక్షిణ కర్ణాటక ఈ ప్రాంతాల మీద మనకు కనిపిస్తుంది. సో అలా వచ్చిన క్రమంలో కాస్త మనకి తెలంగాణ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణకి ఎటువంటి అలర్ట్ అయితే మాత్రం ఇవ్వని పరిస్థితి. బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం కొన్ని సందర్భాల్లో ఎల్లో అలర్ట్ అనేది కనిపిస్తుంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణాన్ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.